అరే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. ఆర్సీబీ బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. అరే వాట్ ఏ ప్లేయర్స్ విరాట్. మీ ఆర్సీబీ మేనేజ్మెంట్ కి 100 కొబ్బరికాయలు కొట్టినా తక్కువే. అలాంటి ప్లేయర్స్ కొన్నారు ఆక్షన్ లో. అరే ఏంది భయ్యా ప్యాటు, తెలిసి తెలిసి కూడా ఇలా ఎగతాలు చేసి ఎలా? నీ అవ్వ అదే దిమ్మగ్గాలు ఎలాంటి ప్లేయర్లు కొనాలో ఎలాంటి ప్లేయర్లు కొనకూడదు తెలిసి తెలిసి అలాంటి ప్లేయర్లే కొన్నారు. నీ అవ్వ ఏంది విరాట్ అన్న పర్సులో అంత డబ్బులు పెట్టుకుని రాహుల్ ను 14 కోట్లుగా ఢిల్లీ కొంటుంటే మన ఆర్సీబీ మేనేజ్మెంట్ అలా చూసుకొని ఉండిపోయింది. నీ అవ్వ ఒక్క స్టార్ ప్లేయర్ అంటే ఒక్క స్టార్ ప్లేయర్ ని కొనలేదు. నీ అవ్వ స్టార్ 11 కోట్లు దొరికితే అతన్ని కూడా కొనలేదు. ఆ వెంకటేష్ అయ్యర్ కి మాత్రం 23 కోట్లకు పోయేది అవసరమా చెప్పు? ఇలాంటి మంచి ప్లేయర్లు వదులుకొనేసి. అరే ఏంది విరాట్, మీ ఆర్సీబీ టీంలో నువ్వు తప్ప ఇంకా ఒక్క మంచి ప్లేయర్ కూడా కనిపిస్తలేదు నాకే. నీ అవ్వ మిగతా టీం దగ్గర అంతా దగ్గర ప్లేయర్లు ఉన్నారు, కానీ మీ దగ్గర మాత్రం ఒక్క స్టార్ ప్లేయర్ కూడా లేదు. నీ అవ్వ తిప్పి కొడితే చిన్నస్వామి బయట పడతారు. నీ అవ్వ మా అంబానీ మామకున్నంత తెలివి కూడా లేదు మీకు. ఏం మేనేజ్మెంట్ భయం మీది. నీ అవ్వ ఒకసారి చూడు రోహిత్, మా దగ్గర కూడా దగ్గర ప్లేయర్లు ఉన్నారు. నీ అవ్వ లివింగ్ స్టోన్, టీమ్ డేవిడ్, కృణాల్ పాండే, భువనేశ్వర్ కుమార్, హేజల్ వుడ్, ఫిల్ సాల్ట్, నేను, జితేష్ శర్మ, యశ్ దయాల్, రజత్ పటిదార్. నీ అవ్వ ఇంకా ఎలాంటి ప్లేయర్స్ కావాలి? ఈ ప్లేయర్స్ తోనే ఈసారి ఆర్సీబీ కప్పు లేపుద్ది. చూసుకో, ఈసారి కప్పు నందే. అరే ఏంది విరాట్ అన్న, నీ అవ్వ అన్ని రోజులు అంతా కష్టపడి ఆర్సీబీకి బౌలింగ్ వేస్తే నీ అవ్వ ఈసారి నన్ను వదిలేసింది. నీ అవ్వ కప్పు తేకపోయినా ప్రతిసారి మియాబాయ్ బౌలింగ్ తోటి మ్యాజిక్ చేసేవాడిని. అలాంటి వాడిని మీరు వదులుకున్నారు. నీ అవ్వ ఈసారి మీరు ఫైనల్స్ కాదు కదా, ప్లే ఆఫ్స్ కూడా రారు. ఇదే ఈ మియాబాయ్ శాపం. అరే నా చేతుల్లో ఏముంది సిరాజు, నీ అవ్వ దరిద్రం నా కొండేగాళ్ళు నీలాంటి ప్లేయర్స్ వదులుకొని ఆ పిల్ల పిత్ర నా కొడుకులు కొన్నారు. అరే నువ్వు భయపడకే విరాట్, నీ అవ్వ మియాబాయ్ లేని లోటు నేను తీస్తా. మియాబాయ్ కన్నా ఎక్కువ వికెట్లు పిస్తా. నీ అవ్వ భువి వచ్చినాడంటే కథ మొత్తం వేరే ఉంటది. ఇక ఆర్సీబీకి కొత్త రోజులే. అరే విల్ జాక్స్ పోయినాడని కొంచెం కూడా భయపడికే విరాట్, ఆ విల్ జాక్స్ లేని లోటు నేను తీస్తా. ఈ సాల్ట్ ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. ఈ అవ్వ కేకేఆర్ లో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తారో తెలుసు కదా. ఈసారి ఆర్సీబీలో అదే రిపీట్ అవుద్ది. ఈ అవ్వ సాల్ట్ అనుకుంటే సాంబార్ లో వేసుకునే సాల్ట్ అనుకుంటారా? బగబగమనే మండిచ్చే సాల్ట్. కథ మొత్తం వేరే ఉంటది. అరే దినేష్ కార్తిక్ రిటైర్డ్ అయినాడని కొంచెం కూడా భయపడికే విరాట్, దినేష్ కార్తిక్ లేని లోటు నేను తీరుస్తా. నీ అవ్వ నా ఫినిషింగ్ తోటి ఆర్సీబీకి మంచి రోజులు తెస్తా. నీ అవ్వ ఆర్సీబీకి జితేష్ శర్మ వచ్చిండు, ఇక కొత్త రోజులే. నీ అవ్వ వికెట్ కీపింగ్ కావాలంటే వికెట్ కీపింగ్, బ్యాటింగ్ కావాలంటే బ్యాటింగ్, హిట్టింగ్ కావాలంటే హిట్టింగ్. జితేష్ శర్మతో కథ మొత్తం వేరే ఉంటది. నీ అవ్వ ఒట్టిగానే పిసుకుతా. అరే అది బైస్ మీరు, నీ అవ్వ మీరైతే ఆ ఫామ్నే కంటిన్యూ చేయండి. ఇక ఆర్సీబీతో కథ మొత్తం వేరే ఉంటుందని నిరూపిద్దాం. అరే అది బాయ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.